వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ ఇడ్లీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 గ్లాసుల ఉప్పుడు బియ్యం, 2 గ్లాసుల రేషన్ బియ్యం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఇంకొక గిన్నెలోకి 1 గ్లాసు ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు తీసుకోవాలి. అంటే 1 గ్లాసు ఉద్దిపప్పుకు 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాము. బియ్యం ఉద్దిపప్పును 2 సార్లు వాష్ చేసుకుని నీళ్ళలో 8 గంటలు నానపెట్టుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ అటుకులు కూడా నానపెట్టుకోవాలి. ఈ అటుకులు వేయడం వలన ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకుంటే అందులో సగం అటుకులు తీసుకోవాలి. సో 1/2 గ్లాస్ అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని 8 గంటల పాటు నానపెట్టాల్సిన అవసరం లేదు. మనం మిక్సీ వేసుకోవడానికి 1/2 గంట ముందు నానపెట్టినా సరిపోతుంది. 8 గంటలు నానపెట్టినాక ఉద్దిపప్పును ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే గ్రైండ్ చేశాక ఆ పిండిని కొద్దిగా మనం నీళ్ళల్లో వేస్తే పిండి పైన తేలుతూ ఉండాలి. అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వాటర్లో వేసి చూపిస్తాను. ఇలా వాటర్లో తేలుతూ ఉండాలన్నమాట. అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉద్దిపప్పును. ఇప్పుడు మిక్సీ జార్ నుంచి ఉద్దిపిండినంతా కూడా వేరొక గిన్నెలోకి మార్చుకొని మిక్సీ జార్లో బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాము. అటుకులు బియ్యం 2 కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేను నానపెట్టిన అటుకులు బియ్యం కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. బియ్యాన్ని కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా రవ్వగా ఉండాలి. ఇలా బియ్యం అంతటిని కూడా 3 బ్యాచ్లుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసేట్టుగా గరిటతో కలుపుకోవాలి. పిండి అంటే ఉద్దిపిండి, బియ్యపిండి మొత్తం బాగా కలిసేట్టుగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. గరిటతో కానీ కలపచ్చు, లేదా చేతితో కలిపితే తొందరగా బాగా పులుస్తుంది పిండి. ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా కూడా పిండిని పులవనియాలి. మరుసటి రోజు పొద్దున్న మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగతా పిండినంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చును. ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి వాడుకోవాలి అంటే మనం వాడుకోవడానికి ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్ నుంచి బయటకు పెట్టి కూలింగ్ తగ్గాక పిండిని వాడుకోవచ్చును. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఇడ్లీ ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా ఇడ్లీ వస్తుంది. చూడండి, ఇడ్లీ పిండి బాగా పులిసింది. ఇలా నురగగా ఉంది అంటే ఇడ్లీ పిండి బాగా పులిసింది అని అర్థం. ఇలా పిండిని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పిండిలో ఉప్పు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లలోకి పిండి వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. చేసుకోవడానికి ఇడ్లీ కుక్కర్లో ఫస్ట్ వాటర్ వేసి ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను పెట్టాలి. పెట్టి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. మనకు ఇడ్లీ బాగా కుక్ అయిందా లేదా అని తెలియాలంటే వాటర్లో మన వేలుని కొద్దిగా అద్ది ఇలా ఇడ్లీ పైన మనం ప్రెస్ చేసి చూస్తే మనకు పిండి ఏది అతుక్కోకూడదు. అలా అతుక్కోలేదు అంటే ఇడ్లీ కుక్ అయిందని అర్థం. ఇప్పుడు 2 నిమిషాల పాటు ప్లేట్లను బయట పెట్టుకుని ఇలా వాటర్లో స్పూన్ అద్దుకుని కొద్దిగా తీస్తూ ఇడ్లీని తీయాలి. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా కట్ చేస్తే స్పాంజీగా కనపడుతుంది. అంత మెత్తగా పఫీగా ఉన్నాయి ఇడ్లీలు. అంతేనండి, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.